అవ్వట్లేదండి. నేను ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. సో ఇందాక మనం పేషెంట్‌కి ఎక్స్‌రే తీసాం కదా! సో ఇందులో మనం వాట్ ఈస్ వాట్ అని కంప్లీట్‌గా తెలుసుకుందాం. సో మన టీత్ అనేవి 3 లేయర్స్‌లో ఉంటాయి. ఒకటి ఎనామెల్, డెంటిన్ అలానే లోపలుండే పల్ప్. సో ఈ 3 లేయర్స్ కూడా డిఫరెంట్ హార్డ్‌నెస్‌లో ఉంటాయి. సో ఎనామెల్ అనేది మన బాడీలోకెల్లా చాలా హార్డెస్ట్. సో అలానే డెంటిన్ వచ్చేసి ఎనామెల్‌తో పోల్చుకుంటే కొంచెం లెస్ హార్డర్ అనమాట. ఇక పల్ప్ వచ్చేసి దీంట్లో సాఫ్ట్ అలానే ఇందులో నర్వ్స్, బ్లడ్ వెసల్స్ ఉంటాయి. సో ఈ 3 లేయర్స్ కూడా డిఫరెంట్ షేడ్స్‌లోని మన ఎక్స్‌రేలో కనిపిస్తాయి. అవి ఎలా కనిపిస్తాయో మనం ఇందులో చూద్దాం. మా క్లినిక్‌లో ఒక పేషెంట్ ఎక్స్‌రే. ఇక్కడ చూస్తున్నారు కదా! ఇక్కడ కంప్లీట్ వైట్ షేడ్‌లో ఉన్నది ఎనామెల్. అండ్ కొంచెం లైట్ షేడ్‌లో ఉన్నది డెంటిన్. అలానే బ్లాక్ షేడ్‌లో ఉంది కదా! ఇదంతా పల్ప్. సో పక్కనున్న టూత్ చూసుకుంటే ఇక్కడ కేరీస్ అంటే పిప్పి పన్ను వల్ల పాడైన పన్ను ఇది. సో ఇక్కడ చూస్తున్నారు కదా! నార్మల్‌గా ఉండాల్సిన టూత్ స్ట్రక్చర్ అనేది పాడైపోవడం వల్ల బ్లాక్‌గా కనిపిస్తుంది. అలానే ఇన్ఫెక్షన్ ఒకవేళ ఈ పల్ప్ దాటి పై చివరి భాగం వరకు అంటే వేరు చివరి భాగం వరకు వెళ్ళిపోతే ఇక్కడ ఉండే బోన్ ఆ ఎముక అనేది కంప్లీట్‌గా లాస్ అయిపోవడం వల్ల అది కూడా బ్లాక్‌గా కనిపిస్తుంది. సో ఇక జ్ఞానదంతాల విషయానికొస్తే అందరికీ ఒకే పొజిషన్‌లో నార్మల్ పొజిషన్‌లో జ్ఞానదంతాలు అనేవి రావు. సో ఒకరికి ఎముకలో ఇరుక్కుపోయి ఉంటాయి. కొంతమందికి బయటికి వచ్చి రానట్లు ఉంటాయి. సో ఇలాంటప్పుడు చాలా వరకు మనకి ఆ జ్ఞానదంతాలు ముందు ఉన్న పళ్ళు అనేవి పాడవుతాయి. ఇక్కడ ఒక ఎక్స్‌రే చూపిస్తున్నాను కదా! ఇది జ్ఞానదంతం. ఎముకలో కంప్లీట్‌గా బ్లాకౌట్ అయిపోయి ఉంది. లాంగ్ టర్మ్‌గా ఇక్కడ ఫుడ్ ట్రాప్ అవ్వడం వల్ల ఇక్కడ డికే అనేది ఫార్మ్ అయింది. సో ఇది పాడైంది. అలానే దాని ముందు ఉండే పన్ను కూడా పాడైంది. సో అందువల్ల జ్ఞానదంతాల్ని అంత నిర్లక్ష్యం చేయొద్దు. కంప్లీట్‌గా ఇన్‌కేస్ మీకు ఇలా జ్ఞానదంతాలు బోన్‌లో ఉండిపోతే గనక ముందుగానే దాన్ని తీపిచ్చుకుంటే గనక ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉండవు. ఇక డెంటల్ ఎక్స్‌రేస్‌లో ఇంకొక రకం ఆర్థోపాంటమోగ్రాఫ్. దీనిని ఓపీజీ అని కూడా అంటారు. సో ఇక్కడ చూస్తున్నాం కూడా కంప్లీట్ సెట్ ఆఫ్ టీత్ అంటే పైన ఉండే టీత్ అలానే కిందన ఉండే టీత్ కూడా కనిపిస్తాయి. అలానే మన మాండిబుల్ అంటే కింద దవడ ఎముక యొక్క కాండైల్ అంటే ఆ జాయింట్ కనిపిస్తుంది. అలానే కంప్లీట్‌గా ఈ దవడ ఎముక కనిపిస్తుంది. పైన ఉండే ఈ నేజల్ ఫ్లోర్ కనిపిస్తుంది. సో కంప్లీట్ పిక్చర్ అనేది ఈ ఎక్స్‌రేలో చూస్తాము. సో ఇక్కడ మనం చూస్తున్నాం కదా! ఇందాక నేను చెప్పినట్టు జ్ఞానదంతాలు అనేవి హారిజాంటల్‌గా ఎముకలో ఉండిపోవడం వల్ల దాని ముందు ఉండే పన్ను కూడా పాడైంది చూడండి. సో ఈ ఎక్స్‌రే అనేది కంప్లీట్ పిక్చర్ అంటే ఒక ఎక్స్‌రేలోనే కంప్లీట్ టీత్ అనేది మనం చూడొచ్చు. వెన్ కంపేర్డ్ టు ముందు మనం తీసుకున్న ఎక్స్‌రే చూపించాను కదా! ఆ ఎక్స్‌రేలో ఏంటంటే గనక పర్టిక్యులర్‌గా ఒక 3 టీత్ మాత్రమే కనిపిస్తాయి. ఎక్స్‌రేస్ అనేవి డాక్టర్స్ రాస్తున్నారంటే పర్టిక్యులర్ కారణం, రీజన్ అనేది ఉంటుందండి. అంతేగాని ఏదో ప్రతి పేషెంట్‌కి ఎక్స్‌రే రాయాలనే ఉద్దేశ్యంతో రాయరు. అక్కడ ఉండే కండిషన్ తగ్గట్టు ఏ టైప్ ఆఫ్ ఎక్స్‌రే ప్రిస్క్రైబ్ చేయాలన్నది డాక్టర్ డిసైడ్ చేస్తారు. వీడియో మీకు చాలా వరకు ఉన్న డౌట్స్ అంటే డెంటల్ ఎక్స్‌రేస్‌లో ఉన్న డౌట్స్ గానీ, మిత్స్‌ని గానీ క్లియర్ చేసిందని అనుకుంటున్నాను. థాంక్ యూ వెరీ మచ్.